తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రముఖ సినీ నటుడు చిరంజీవితోటి భేటీ అయ్యారు. పార్టీ చేపట్టిన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి నివాసానికి వెళ్లిన రామచంద్రరావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా బీజేపీ వర్గాలు తెలిపారు. ఇక మోడీ పాలనకు సంబంధించిన వివరాలతోటి రూపొందించిన ప్రత్యేక బుక్లెట్ను రామచంద్రరావు చిరంజీవికి అందజేశారు. ఇటీవల సంపర్క్ అభియాన్లో భాగంగా సినీ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తున్న రామచంద్రరావు తాజాగా చిరంజీవితోటి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు ఒక గొప్ప నాయకుడైనటువంటి చిరంజీవి గారిని కలవడం జరిగింది. దాంట్లో భాగంగానే వారితో ఎన్నో విషయాలు చర్చించడం జరిగింది. అంటే ఏ రకంగా అయితే నరేంద్ర మోడీ గారి అభివృద్ధి గురించి కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మన భారతదేశానికి జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి చిరంజీవి గారితో మాట్లాడినప్పుడు వారితో ఎన్నో ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. మరి వారు కూడా తప్పకుండా ఇలాంటి ప్రచారం ఇంకా ఎంతో చేయాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. విశేష సంపర్క్ అభియాన్ కింద కొంతమంది పెద్దల్ని కలవటం, అందులో భాగంగానే ఈరోజు చిరంజీవి గారిని కలవడం జరిగింది. మరి వారి కలిసినప్పుడు ఈ 12 సంవత్సరాలు జరిగినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని వారికి వివరించడం జరిగింది. వారు కూడా దాంతో ఏకీభవించారు. వారు డెఫినెట్గా నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా చాలా కష్టపడి పనిచేస్తున్నారని చేసే అభిప్రాయం కూడా చెప్పారు. వారు రాజకీయాల్లో అతీతంగా ఉన్నా, రాజకీయాలు లేకున్నా కూడా నరేంద్ర మోదీ గారి పనితీరు మీద వారు మంచి ఒక ఒపీనియన్ ఉన్నది, వారికి మంచి అభిప్రాయం ఉన్నది వారు చెప్పడం జరిగింది. ఇది రాజకీయాలతో సంబంధం కాదు. మీరు చాలామంది పెద్దవాళ్ళని, డాక్టర్స్ని, యాక్టర్స్ని, పద్మశ్రీ అవార్డీస్ని వీరందరూ కూడా కలుస్తున్నాము. అందరికీ తెలంగాణ రాజకీయాల ఆసక్తికర పరిణామం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రముఖ సినీ నటుడు చిరంజీవితో భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. చక్రి ప్రముఖ సినీ నటుడు, పద్మ విభూషణ్ గ్రహీత మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొద్దిసేపటి క్రితమే భేటీ కావడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి చిరంజీవి నివాసంలో ఆయన ఈ భేటీ అయ్యారు. రామచంద్రరావుతో ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా బీజేపీ నాయకులు కూడా ఆయనతో కలిసి మెగాస్టార్ చిరంజీవితో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మోడీ 12 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి ఈ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఇప్పటికే బీజేపీ దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉంది. విశేష సంపర్క్ అభియాన్ పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులను, వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులను కలుస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో మెగాస్టార్ చిరంజీవిని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కలిశాడని చెప్పేసి కూడా ఇటు పార్టీ వర్గాలు కూడా చెప్తా ఉన్నారు. రామచంద్రరావు కూడా అదే చెప్తా ఉన్నారు. ఈ భేటీలో ఎట్లాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు అని, కేవలం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పరిపాలన, అదేవిధంగా దేశంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, అమలు చేస్తున్నటువంటి పథకాలు, ఇవన్నీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ప్రభుత్వ విజయాలకు సంబంధించి ఈ 12 సంవత్సరాలలో సాధించినటువంటి విజయాలకు సంబంధించి ఒక పుస్తకాన్ని ఇప్పటికే ఏదైతే ప్రింట్ చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని స్వయంగా రామచంద్రరావు మెగాస్టార్ చిరంజీవికి అందజేయడం జరిగింది. ప్రధానంగా వీరి మధ్య దాదాపు అరగంట సేపు ప్రత్యేకంగా చర్చ కూడా జరగడం జరిగింది. ఈ చర్చలో ఏదైతే పలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, దేశ రాజకీయాలకు సంబంధించి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశంలో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సినీ రంగంపై కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు మెగాస్టార్ చిరంజీవిని ఏదైతే కలవడం జరిగిందో ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా దీన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి హైదరాబాద్లో మోడీ స్వయంగా ఆయనను పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయనకు సోదరుడిగా ఉన్నటువంటి చిరంజీవి ఇంటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళడం ప్రస్తుతం అయితే ఒక రాజకీయ ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. వీరిద్దరి మధ్య ఏదైతే భేటీకి సంబంధించి ఎట్లాంటి రాజకీయపరమైనటువంటి అంశాలు లేవు. కేవలం బీజేపీ ప్రభుత్వ విజయాలకు సంబంధించి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి ఇతర ఏదైతే వివిధ రంగాలకు చెందినటువంటి విద్య, అదేవిధంగా వ్యాపారవేత్తలను కానివచ్చు, ఇతర సినీ ప్రముఖులను కానివచ్చు కలిసే భాగంలో అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశానని చెప్పేసి రామచంద్రరావు ఇప్పటికే
ప్రకటించడం జరిగింది. సో మొత్తానికైతే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఈ ఒక సంపర్క్ అభియాన్లో భాగంగానే చిరంజీవితో భేటీ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో ఎట్లాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు అని చెప్పి బయటికి చెప్తున్నప్పటికీ కూడా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే వీరిరువురు భేటీ జరిగిందని చెప్పేసి కూడా ఒకవైపు ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.